హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈరోజు చూపించబోతున్న రెసిపీ మునక్కాయ కర్రీ ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: డ్రమ్ స్టిక్స్, ఆనియన్, పొటాటో, టొమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, సాల్ట్, ఆయిల్. ముందుగా 3 మునక్కాయలు తీసుకోవాలి. ఇలా 3 మునక్కాయలు తీసేసుకొని వీటి పొట్టుని మొత్తం తీసేసి మనం చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా అంటే మీడియం సైజులో కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచినీటిలో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ఒకసారి మంచిగా కడుక్కోండి. ఇలా కడుక్కున్న మునక్కాయలు తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. మనకి మునక్కాయ కర్రీ గ్రేవీతో రావాలి అంటే ఇలా టమాటో వేసుకోవాలి. 4 నుండి 5 మీడియం సైజ్ టమాటో తీసుకొని ఇలా కట్ చేసేసుకోండి. అలాగే ఆలు వచ్చేసి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని 2 మీడియం సైజ్ తీసుకొని, ఆనియన్స్ వచ్చేసి ఒక 2 మీడియం సైజ్వి తీసుకొని తరుక్కొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాం కదా, వాటిని వేసేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నా సరే, లేదా 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు తీసుకొని ఇలా తరుక్కొని వేసుకున్నా సరే, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేగుతున్నప్పుడే మనం పొటాటో అనేది వేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేగుతున్నప్పుడే ఆలు అనేది వేసుకుంటే ఆలు కూడా ఆయిల్లో తొందరగా మగ్గిపోతుంది. తర్వాత అయితే మనకి మగ్గదన్నమాట తొందరగా. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇలా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా మొత్తం ఆయిల్లో అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకోవాలి. టమాటా అంతా మనకి మంచిగా మగ్గిపోవాలి అన్నమాట. మొత్తం టమాటా మగ్గిన తర్వాతే మనం మునక్కాయలు అనేది వేసుకోవాలి. ముందుగా మునక్కాయలు వేసుకొని తర్వాత టొమాటో వేస్తే మనకు మునక్కాయ అనేది తొందరగా ఉడకదనమాట. అందుకే ముందుగా టమాటో మొత్తం మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత టమాటా అంతా ఇలా మగ్గిపోతుంది. చూడండి, టమాటో మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూను ఉప్పుని వేసుకోండి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసి ఇలా కలుపుకోవాలి. మంచిగా అన్ని ఉప్పు కారం అంతా అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మసాలాలన్నీ వేసుకోవాలన్నమాట, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అంతా మీదికి ఫ్లోట్ అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. మళ్ళీ 2 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుంది చూడండి. ఇలా వస్తున్నప్పుడు మనం మునక్కాయలు అనేది వేసుకోవాలి. ఈ విధంగా మునక్కాయలన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా నెమ్మదిగా కలుపుకోండి. ఆలు ఆల్రెడీ మనకి కొంచెం ఉడికి ఉంటుంది, సో నెమ్మదిగా కలుపుకోవాలి. తొందరగా కలుపుకుంటే ఆలు చితికిపోతుంది. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం వాటర్ అనేది పోసుకోవాలి మూత పైన. ఈ ఆవిరికి అనేది మనకి ఉడికిపోతుంది అనమాట మునక్కాయ. ఈ పైన పెట్టుకున్న వాటర్ హీట్ అయ్యాయి కదా, తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకి మునక్కాయ అనేది నెమ్మదిగా కలుపుకోండి. ఆలు మునక్కాయ అంతా ఒకసారి ఇలా మంచిగా నెమ్మదిగా కలుపుకొని మనం పైన పెట్టుకున్న వాటర్ అనేది దీంట్లో పోసుకోవాలి. ఆల్రెడీ హీట్ ఎక్కిన వాటర్ కదా ఇవి. ఈ వాటర్ పోస్తే మనకు మునక్కాయ అనేది తొందరగా ఉడికిపోతుంది అనమాట. అందుకోసం పైన పెట్టిన వాటర్ పోసుకోవాలి. ఇలా పోసేసుకొని మరొక్కసారి ఇలా కలుపుకోండి. ఇలా నెమ్మదిగా కలుపుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకొని మూత తీసి చూసుకోండి. చూడండి, కర్రీ అనేది కొంచెం దగ్గర పడినట్టు అవుతుంది. ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గర పడినప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇది వేయించి కొట్టిన కొబ్బరి పొడి అనమాట.
1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది. చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట గ్రేవీ కన్సిస్టెన్సీ. ఇంకా కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. ఇంకా మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకోండి. చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయింది, దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా సర్వ్ చేసుకోండి వేడి వేడిగా. ఇది రోటీలోకి అయినా అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది. అంతే సింపుల్గా మన మునక్కాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.